శ్రీమతి నమః. ఈ మధ్య కాలంలో ఆడపిల్లల మీద దాడులు ఎంత పెరిగిపోతున్నాయి. చిన్న పెద్ద వయసుతో ఏం సంబంధం లేదు, ఎవడైనా సరే అఘాయిత్యాలు చేసేస్తున్నారు. మొన్న ఒక న్యూస్ వచ్చింది. ఒక 25 ఏళ్ల అమ్మాయి అనమాట 13 ఏళ్ల అబ్బాయితో సంబంధం ఏర్పరచుకుంది. వాళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టాడు. అది టీచరు, వీడు స్టూడెంట్. సిగ్గుసర ఉంది వాళ్ళిద్దరికి. మనుషులేనా అసలు వాళ్ళు? ఆ తర్వాత ఎవరికో అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటికి తెలిసింది అనమాట. మానవత్వము అనేది మంట కలిసిపోతుంది. ఇది వరకు ఏదైనా అసలు ఆడపిల్ల మెచ్యూర్ అయితేనే బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు. ఏ విషయం మాట్లాడాలి అన్న సిగ్గుతో రహస్యంగా చెప్పుకునేవారు. ఇప్పుడు రహస్యము అనేది ఏం లేదు, మొత్తం బయట పెట్టేయడమే. ఏ చిన్న విషయం జరిగినా సరే సామాజిక మాధ్యమంలో పెట్టేస్తే గానీ మనకి మనస్సు అనేది ప్రశాంతంగా ఉండట్లేదు. ఆ మధ్య ఒకసారి నేను సెన్సార్ బోర్డు చచ్చిపోయిందా అని ఒక వీడియో చేశాను. దాని కింద సెన్సార్ బోర్డు లో పనిచేసిన ఒక ఆవిడ నాకు కామెంట్ పెట్టారు. అమ్మా, నేను 420 సినిమాలకి సెన్సార్ సభ్యురాలుగా పనిచేశాను. ఈ సినిమాలకి నేను పనిచేసినప్పుడు నాకు తెలిసిన విషయం మీతో చెప్తాను. ఈ సినిమాలకు మేము సర్టిఫికెట్స్ ఇస్తాము. ఆ సర్టిఫికెట్స్ ప్రకారము ఎవరు ఏ సినిమా చూడొచ్చు, ఏది చూడకూడదని చెప్తాం. మేము చూసే వాళ్ళకి విఘ్నత ఉండాలి. ఆ విఘ్నత ఉన్న వాళ్ళు మేము ఏ సర్టిఫికెట్స్ ఇచ్చామో చూసుకుని దాన్ని బట్టే కదా రావాలి. వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నారు, దానికి మేమేం చేస్తాం అని చెప్పి అంటూనే, సరే మేము చేసిన తప్పే, ఇలాంటి సినిమాలు తీయకూడదు, నేను ఒప్పుకుంటాను, సర్టిఫికెట్స్ ఇవ్వకూడదు. కానీ టీవీ సీరియల్ సంగతి ఏంటి, టీవీ షోస్ సంగతి ఏంటి, అందులో ఇంతకు మించి కంటెంట్ అందిస్తున్నారు కదమ్మా అని చెప్పి ఆవిడ అన్నారు. నిజమే కదా. మొన్నేమో బాలకృష్ణ గారి సినిమా మూవీకి సంబంధించిన పాటైనా సరే, అలా అల్లు అర్జున్ గారి పాటకైనా సరే మనం వీడియోస్ చేసుకున్నాం కదా. అసలు వాటికి మించిపోయనమాట నిన్న సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఒక టీవీ షో. ఎంత దరిద్రంగా చేశారు అంటే, చక్కగా సంప్రదాయబద్ధంగానే చీరలు అవన్నీ కట్టుకున్నారు. ఆ పిల్ల అంటే భార్యాభర్తలే అనుకోండి ఆ షోలో వాళ్ళు పార్టిసిపేట్ చేసేది. ఎంత భార్యాభర్తలు అయితే మాత్రం రహస్యంగా 4 గోడల మధ్య జరిగే అనుబంధాలన్నింటినీ రోడ్డు మీదకి తీసుకొచ్చేసి 100 మంది చూస్తూ ఉండగా అలా నటిస్తారా? సిగ్గు అనిపించట్లేదా? అసహ్యం అనిపించట్లేదా? ఆ పిల్లనేమో బల్ల మీద పడుకోబెట్టారు. ఇక్కడేమో ఒక గ్రేప్ పెట్టారనమాట, ఇంకొక అమ్మాయికి ఏమో ఏదో స్వీట్ పెట్టారు. పైనుంచి ఒక అబ్బాయిని తాళతో కట్టేశాడు. వాడు కూడా పడుకున్న పొజిషన్ లోనే ఉన్నాళ్ళండి. పైకి కిందకి లాగుతుంటే వాడేమో ఆ అమ్మాయి ఆ పెట్టుకున్న గ్రేప్ ని గాని స్వీట్ ని గాని తీసుకోవాలి. అది షూట్ చేస్తున్నారు. అది షూట్ చేసి ఆ ఫ్రూట్ పట్టుకోగానే పైనుంచి అది వదిలేస్తే వాడు వచ్చి అమ్మాయి మీద పడ్డాడు. ఇప్పుడు చెప్పండి, అది అడల్ట్ కంటెంటా, లేదు అంటే ఒక సినిమా షోనా? ఆ దృశ్యాన్ని చూపిస్తే నాకు కాపీరైట్ వస్తుందేమో అని చెప్పి నేను మీకు నోటితో వర్ణించి చెప్పాను అనమాట. అంత దరిద్రంగా వాళ్ళు దాన్ని షూట్ చేశారు. అసలు ఇంట్లో కూర్చుని ఒక టీవీ సీరియల్ చూడగలుగుతున్నామా, ఒక పాట చూడగలుగుతున్నామా, ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూడగలుగుతున్నామా? మా ఇంట్లో 4 ఏళ్లయింది మేము టీవీ కనెక్షన్ బంద్ చేసేసి. ఎందుకు అవసరం లేదు, అందులో ఏవైనా పనికొస్తే కదా ఏవైనా విషయాలు చూడడానికి. అందుకని అసలు మొత్తానికి ఎవడో చూడట్లేదు. ఎందుకు వచ్చిన పాటలు, ఎందుకు వచ్చిన డాన్సులు, ఎందుకు వచ్చిన షోస్? ఇప్పుడు ఆ షో నటించారు కదా నటీనటీమణులు, ఆ నటీనటీమణులు అయితే గాని ఆ టీవీ షోని చూడడానికి అక్కడికి అంతమంది వచ్చారు కదా, వాళ్ళు ఆ టీవీ షోని రన్ చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి పిల్లల్ని పక్కన కూర్చోపెట్టుకుని ఇలాంటి దృశ్యాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ మంచం మీద చేయగలరా? చెప్పండి, చేయగలరా? చెయ్యరు. ఎందుకంటే బయట పిల్లలు ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదు, సమాజం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, మన ఇల్లు బాగుండాలి, మన ఇంట్లో పిల్లలు చక్కగా ఉండాలి. ఒక తల్లి తండ్రిగా మీరే బయటకు వెళ్ళి అలాంటి దృశ్యాల్లో నటిస్తుంటే మీ పిల్లలు చూసి నేర్చుకోరా? నేర్చుకుని రేపు ఇంతకంటే దరిద్రంగా తయారవుతే మీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. మనం ఏదో ఈ రోజు డబ్బుల కోసము, వ్యూస్ కోసము, టీఆర్పీ రేటింగ్స్ కోసము నటించేస్తున్నాం. రేపు పొద్దున ఇదే మీకు ఎదురవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఎదుటివాడికి ఏది చేస్తే అది మనకి తిరిగి వస్తుంది. మీరు ఆ పిల్లలు, మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరైనా అమ్మాయితోటి ఇలాగే ప్రవర్తిస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. పోనీ అలాంటి సినిమాలు కానీ అలాంటి దృశ్యాలు కానీ మీ పిల్లలు మొబైల్లో చూస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మరి అలాంటప్పుడు మీ పిల్లల వరకు మీరు అన్ని చక్కగా చూసుకోవాలనుకునే మీరు బయటకు వచ్చేసరికి ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? సిగ్గనిపించట్లేదా? కనీసం కొంచెం కూడా మానాభిమానాలు లేవా మీకు? మీకు బాధ్యత లేదా? ఈ సమాజం నాశనం అయిపోతుందని మీకు అనిపించట్లేదా? పేరుకేమో సంక్రాంతి సంబరాలా, చూపించేదేమో అడల్ట్ కంటెంటా? చిచి, ఇంత దిగజారిపోతారు అని అనుకోవటం లేదు అసలు.
అలాంటి కంటెంట్ ని చూసినప్పుడు మనకైనా సిగ్గుండాలి. ఇలాంటి కంటెంట్ ఎవరైనా వేస్తున్నప్పుడు మనం కూడా రిపోర్ట్స్ కొట్టి పాడేయాలి. ఎంత వీలైతే అంత మంది రిపోర్ట్స్ కొట్టి పాడేసి అలాంటి వాడికి మనం కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడడం మొదలు పెడితే కనీసం అప్పుడైనా ఇలాంటి దృశ్యాలు చూపించడం మానేస్తారు. ఆ షో తీసిన వాడికి సిగ్గు సరం లేదా? వాడికి బుద్ధి లేదా? అసలు వాడికి పిల్లలు లేరా? వాడి పిల్లల చేత అలాగే చేయిస్తాడా యాక్షన్స్? పిల్లలు అలా చేస్తే ఊరుకుంటాడా? చెప్పు తీసుకుని తంతాడు కదా. ఇప్పుడు అదే పని మేమందరం చేస్తే, అలా నటించేటట్లు చూపించని మీ అందరినీ మేము చెప్పు తీసుకుని కొడితే? సిగ్గుతో ఉండండి. కనీసం డబ్బుల కోసం మాత్రమే బ్రతక్కండి. మీకు కూడా ఈ సమాజంలో ఉన్నందుకు బాధ్యత ఉందని తెలుసుకుని ఏడవండి. రేపు ఇదే గనక కంటిన్యూ అవుతే, తిరిగి మన ఇంట్లోకే వస్తే, మన ఇంట్లో వాళ్ళే ఇలాగే తయారైపోయి భ్రష్టు పట్టేస్తే బాధ అంటే ఏంటి అనేది అప్పుడు మీకు తెలుస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.